హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో ఫాలో అయ్యేటువంటి మన యొక్క సబ్స్క్రైబర్ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, లేట్ విషయం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ALP CBT2కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసేసాయి. మనకి మే 2-6 తారీఖులో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఆ యొక్క ఎగ్జామ్స్ డేట్లు మనం మార్చి 24నే మనం ఎస్టిమేట్ చేసి 2-6 డేట్లతో సహా చెప్పాం. అవే మనకి కరెక్ట్ అయ్యాయి. అదేవిధంగా మనకి గ్రూప్ డి ఎలా ఉంటుంది, అదేవిధంగా NTPC ఎలా ఎప్పుడు, అదేవిధంగా RPF ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లు ఎప్పుడు, అదేవిధంగా RPFగా ఇది సంథింగ్ టెక్నీషియన్ ఇవన్నీ నోటిఫికేషన్లు ఎప్పుడు, ప్రతిదీ కూడా మనం ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా పెడతారు మనం వీడియో చేసినప్పుడు, అది నిజమా కాదా అని. ఓకే, మన ఛానల్ని నమ్మే వాళ్ళకి మన ఛానల్ ద్వారా చాలా యూజ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం వీడియో చేస్తాం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ALP CBT2కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారు ఈ యొక్క నెలని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చదివింది ఒక లెక్క, ఇప్పుడు నుండి చదివేదంతా ఒక లెక్క అనమాట. ఎక్కువగా మెరిట్ బాగా మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్, అదేవిధంగా మ్యాథ్స్, రీజనింగ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి మెరిట్ అనేది చాలా ఉపయోగం. ఎందుకంటే మెరిటే మనకి మెయిన్ అనమాట. క్వాలిఫై నేచర్ ఉన్నటువంటి 75 మార్క్స్ మ్యాక్సిమం మీరు 30 తెచ్చుకుంటూ క్వాలిఫై అయిపోతారు. ఈ యొక్క మెరిట్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కట్ ఆఫ్లు ఎలా ఉంటాయో తెలియదు. ఆల్రెడీ మనం టెక్నీషియన్ యొక్క కట్ ఆఫ్లు అనేది చూసుకున్నాం. యొక్క కట్ ఆఫ్లను కూడా మనం బేస్ చేసుకుని మనకు మెరిట్ బాగా ఉండేటట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా నేను మార్నింగ్ నుండి వీడియో చేద్దాం అనుకున్నాను, ప్రతిదీ కూడా వీడియో చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ డి కేసు ఉంది. ఆ గ్రూప్ డి కేసు మీద కూడా నేను చెప్దాం అనుకున్నాను, ఒక వీడియో చేసి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఆ యొక్క కేసు కూడా. కానీ ఇంటికి రావడం వల్ల కొంచెం ఆ యొక్క విలేజ్ అనమాట విజయవాడకి కొంచెం మాకు నెట్ వర్క్ ప్రాబ్లం ఉంటుంది. నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియో కూడా చేయలేకపోయాను. మార్నింగ్ మీకు విషెస్ కూడా చెప్పలేకపోయాను. ప్రజెంట్ నేను ఇప్పుడు మళ్ళీ చెన్నై వెళ్తానికి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాను. అప్పుడు మీకు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి మన ఛానల్ని. మన ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దాని గురించి కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలి, అదేవిధంగా ఎలా ప్రాసెస్ చదివితే మనం క్రాక్ చేయగలుగుతాం, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ఈ యొక్క నెల రోజులు ALP CBT2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా RPF కానిస్టేబుల్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఈవెంట్స్ ఎప్పుడు పెడతారు, SI యొక్క ఈవెంట్స్ ఎప్పుడు పడతాయి, అవి కూడా మనకి వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ అందరూ కూడా హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెక్స్ట్ శ్రీరామనవమి వచ్చే టైంకి ప్రతి ఒక్కరు కూడా జాబ్లో సెలెక్ట్ అయ్యి ఉండాలి. ప్రతి ఒక్కరు ఆల్ ద బెస్ట్.